హాయ్, ఎలా ఉన్నారు అందరూ? ఇవాల్టి మన స్పెషల్ రెసిపీ వెజ్ బిర్యానీ, వెజ్ పలావ్ ఏదైనా అనుకోవచ్చు. వెజ్ బిర్యానీ ఏ వెజ్ గ్రేవీ కర్రీలోకైనా సెట్ అయిపోతుంది. సెట్ అవ్వటం కాదు, అదిరిపోతుంది. నాన్ వెజ్ లవర్స్ ఎవరైతే ఉన్నారో చికెన్లోకి, మటన్లోకి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మరి ఈ వెజ్ బిర్యానీకి కొన్ని సీక్రెట్స్ ఉన్నాయి. ప్రతిదీ కూడా విత్ టిప్స్తో మనం ఈ వీడియోలో చూసేద్దాం. వెజ్ బిర్యానీలోకి రైస్ అనేది ఈ విధంగా మల్లె పువ్వులాగా కుక్ చేస్తే అదిరిపోతుందండి. మరి విత్ టిప్స్తో మొదలెట్టేద్దామా? ఈ వెజ్ పలావ్ చేయటం పెద్ద కష్టమేం కాదు. ఇంట్లో ఉన్న వాటితోనే నేను మీకు చూపిస్తాను. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంట్లో ఉండే చేసుకోవచ్చు. ఇంకా లేట్ చేయకుండా మొదలెట్టేద్దాం పదండి. అయితే ముందుగా ఒక చిన్న సీక్రెట్ చెప్తాను, ఇది గుర్తుపెట్టుకోండి. ఈ వెజ్ బిర్యానీ ఇంత టేస్ట్ రావాలంటే 2 ఇంగ్రీడియంట్స్ మ్యాండేటరీ. ఒకటి వచ్చేసి నెయ్యి అండి. నెయ్యి అంటే ఓకే అక్కర్లేదు, ఒక 3 స్పూన్స్ సరిపోతుంది. ఇంకొకటి వచ్చేసి దీని మసాలా నేను మీకు కుకింగ్ చేసేటప్పుడు చూపిస్తాను. ఈజీనే, పెద్ద కష్టమేం కాదు. ఓకే, ముందుగా నేను ఈ బిర్యానీ అనేది కుక్కర్లో చేస్తున్నాను. కుక్కర్లో టేస్ట్ అదిరిపోతుంది, చాలా బాగా వస్తుంది. ఒక 8 to 9 స్పూన్స్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక 2 ఆనియన్స్ సన్నగా బార్గా కోసుకోండి. చిన్నగా కట్ చేయొద్దు. కర్రీస్కి కట్ చేస్తాం కదా, ఆ విధంగా కట్ చేయకూడదు అనమాట. బిర్యానీకి ఏ విధంగా బార్గా కట్ చేస్తే చాలా బాగుంటుంది. అయితే ఇక్కడ టిప్ నెంబర్ 1, సీక్రెట్ నెంబర్ 1 ఏంటంటే, ఏ బిర్యానీ చేసినా సరే, ఈ వెజ్ బిర్యానీ అనే కాదు, చికెన్ బిర్యానీ చేసినా, ఎగ్ బిర్యానీ చేసినా, ఏ బిర్యానీ చేసినా సరే, ఈ టిప్ నెంబర్ 1 ఏంటంటే, ఈ ఆనియన్స్ ఉన్నాయి కదా, గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాల్సిందే. బాగా క్రంచీగా వచ్చేయాలన్నమాట. అంటే లైట్గా బ్రౌన్ కలర్ కూడా వచ్చేయాలి. అప్పుడే బిర్యానీకి మంచి టేస్ట్ వస్తుంది. ఓకే, ఇది టిప్ నెంబర్ 1 అనమాట. నాకు ఆనియన్స్ అనేవి బాగా గోల్డెన్ వచ్చేసినాయి, బాగా ఫ్రై అయిపోయింది, క్రంచీగా అయిపోయింది. అయిన తర్వాత ఇందులో ఒక 1.5 బంగాళదుంప చిన్నగా కట్ చేసుకున్నాను. కట్ చేసుకుని ఒక 3 నుంచి 4 నిమిషాలు ఈ ఆయిల్లోనే బాగా ఫ్రై చేద్దాం, మొత్తం కలిసేటట్టు కలిపేసి ఇందులోనే ఒక 2 గ్లాసెస్ వాటర్ పోసి ఆలూని బాగా ఉడికించాలండి. చాలామంది ఆలూని ఇష్టపడరు అనమాట. బట్ ఈ వీడియోలో నేను మీకు సీక్రెట్ చెప్తాను. ఈ సీక్రెట్ ఫాలో అవ్వండి. ఆలు ఈ బిర్యానీలో ఎంత రుచి ఉంటుందంటే, ఈ సీక్రెట్ కనుక తెలిస్తే చెప్తాను ఆ సీక్రెట్ ఏంటనేది. ముందుగా అయితే ఒక 1/2 స్పూన్ పసుపు వేశాను, ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేశాను. ఈ 2 వేయటం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. ఈ 2 వేసి మనం వేపటం వల్ల మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. ఒక 2 నుంచి 3 నిమిషాలు వేపిన తర్వాత నేను మీకు సీక్రెట్ చెప్తాను చెప్పా కదా, ఈ ఆలు మంచి టేస్ట్ రావాలంటే ఒక చిన్న సీక్రెట్ ఉందని. అదేంటంటే, ఇప్పుడు ఒక 6 నిమిషాలు వేపిన తర్వాత ఒక 2 గ్లాసెస్ వాటర్ పోసేయండి. 2 గ్లాసెస్ వాటర్ పోసేసి ఆలుని బాగా ఉడకపెట్టండి. ఆలు ఎలా అవ్వాలంటే మొత్తం కూడా మెత్తగా అయిపోవాలి. అది కూడా నేను మీకు చూపిస్తాను తర్వాత. జస్ట్ మనం కెరిటతో ఆలుని జస్ట్ అలా టచ్ చేస్తే విరిగిపోవాలన్నమాట. అంత బాగా ఉడకాలి. అంటే ఒక 10 నిమిషాలు అలా వదిలేయండి. పచ్చిది కదా మనకి ఆలు అనేది. ఎప్పుడైతే వాటర్లో బాగా ఉడుకుతుందో ఆలు అనేది బాగా మెత్తపడిపోతుందన్నమాట. దాని తర్వాత దీనికి మనం దమ్ పట్టిస్తే ఆ రుచి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అర్థమైంది కదా? ఇక్కడ ఒక చిన్న టిప్ అయితే చెప్పాం. ఈ ఆలు అనేది బాగా ఫ్రై అవ్వాలి. చూడండి, ఇక్కడ నేను జస్ట్ ఆలుని టచ్ చేస్తే విరిగిపోతుంది. ఈ విధంగా అవ్వాలన్నమాట. ఇప్పుడు మనకి ఆలు అనేది బాగా ఉడికిపోయింది, ఇంకా సరిపోతుంది. మనకి ఎంత ఉడకాలో అంత ఉడికింది. ఇప్పుడు ఇందులో ఒక 5 మిర్చి సన్నగా చిన్నగా కట్ చేసుకున్నాను, అవైతే వేస్తాను. దీనితో పాటు టొమాటో, ఒక 2 టొమాటో అనమాట, సన్నగా చిన్నగా కట్ చేసుకున్నాను, అవి కూడా వేస్తాను. ఈ రెండింటితో పాటు బీన్స్ అండి. ఈ బీన్స్ ఏవైతే ఉన్నాయో బిర్యానీకి చాలా మంచి టేస్ట్ ఇస్తాయి. ఈ బీన్స్ నార్మల్గా కర్రీస్లో అంత టేస్ట్ రాదు, బట్ ఈ వెజ్ బిర్యానీలో మట్టికి ఒక్కసారి ట్రై చేయండి, నెక్స్ట్ లెవెల్ టేస్ట్ వస్తుంది. మీరు వారానికి 2 సార్లు అయినా ఈ విధంగా బంగాళదుంప, టొమాటో, ఈ బీన్స్ వేసి చేసుకుంటారు, అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇవి ఉడుకుతున్న టైంలోనే ఒక 10 నుంచి 15 ఆకులు కరివేపాకు అనేది వేసేసి ఇందులోనే మనం బిర్యానీ మసాలా అనేది యాడ్ చేసుకుందాం. అంటే బిర్యానీ దినుసులు ఒక 2 లవంగాలు, ఒక ఇలాచీ. ఈ ఇలాచీ టేస్ట్ మీకు బాగా ఇష్టమైతే 2, 3 కూడా వేసుకోవచ్చు. నేనైతే ఒకటే వేస్తున్నాను. తుంపేసి నేనైతే వేస్తున్నాను అనమాట. జస్ట్ మంచి స్మెల్ అయితే వస్తుంది. ఈ రెండింటితో పాటుగా ఒక 4 నుంచి 5 బిర్యానీ ఆకులు అయితే వేసుకోండి. బిర్యానీ ఆకు ఎక్కువ వేయక్కర్లేదు, ఎక్కువ వేస్తే మనకి చేదొచ్చేస్తుంది అనమాట. ఒక 4 నుంచి 5 సరిపోతుంది. వీటితో పాటుగా పుదీనా, జస్ట్ ఒక కట్ట తెచ్చుకుంటారు కదా, అందులో ఒక గుప్పెడు వేసుకోండి, పుదీనా సరిపోతుంది. మిగతాది మనం లాస్ట్లో వేసుకుందాం. ఒక గుప్పెడు పుదీనా కూడా వేసుకున్న తర్వాత ఇదంతా కూడా కలిసేటట్టు బాగా కలిపేసుకుందాం. మొత్తం అన్నీ కలిసిన తర్వాత ఈ వెజ్జీస్ అన్నీ కూడా కుక్ అవ్వాలండి. ఒక 3 నుంచి 4 నిమిషాలు
ఉడకాలన్నమాట. సో మూత పెట్టేసి నేను ఒక 3-4 నిమిషాలు ఇలాగే ఉడకపెట్టేస్తున్నా. సరే, ఇది ఉడికేలోపు చాలామంది కేక్ రెసిపీస్ అయితే అడుగుతున్నారు. లాస్ట్ వీడియోలోనే మనం ప్లెయిన్ కేక్ రెసిపీ చేసాం. దాంతోపాటు ఇంకా 2 కేక్ రెసిపీస్ అనేవి చేసి పెట్టాను. అవన్నీ కూడా నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలాగే లాస్ట్లో అటాచ్ చేస్తాను. చూసేయండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు. ఇంకా మొత్తం కూడా వేగిపోయిన తర్వాత ఒక 3-4 నిమిషాలు నేను మొత్తం వేపిన తర్వాత ఒక 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచి టేస్ట్ అయితే ఇస్తుంది. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఒక్కసారి బాగా కలిపేసి ఒక 2 నిమిషాలు అలానే ఉడకనివ్వండి. ఎందుకంటే అల్లం వెల్లుల్లిలో కొంచెం పచ్చి టేస్ట్ ఉంటుందన్నమాట. పచ్చిగా వాసన వస్తుంది, అలాగే టేస్ట్ కూడా కొంచెం పచ్చి టేస్ట్ వస్తుంది. ఒక 2 నిమిషాలు ఉడకనిస్తే ఆ టేస్ట్ మొత్తం మారిపోయి మంచిగా తయారవుతుంది. అందుకని ఈ పచ్చి వాసన పోయేంత వరకు ఒక్క 2 నిమిషాలు ఉడకనిచ్చేసి 2 నిమిషాలు అయిన తర్వాత ఇంకా దీనికి మనం మసాలా చూసేద్దాం. ఒక 3 స్పూన్స్ సాల్ట్ అయితే వేసుకుంటున్నాను, 2 స్పూన్స్ కారం అయితే వేసుకుంటున్నాను. ఈ రెండింటితో పాటుగా బిర్యానీ మసాలా అండి, 1.5 స్పూన్ బిర్యానీ మసాలా అయితే వేస్తున్నాను. ఈ మూడింటితో పాటుగా ధనియా జీరా పౌడర్ అండి, ఇది వచ్చేసి ధనియా జీరా పౌడర్ అనమాట. నేను నార్మల్గా మిక్సీ పట్టేశాను. 1 స్పూన్ ధనియా, 1 స్పూన్ జీరా, ఈ 2 వేసేసి మిక్సీ పట్టేసి ఆ పౌడర్ అనేది వేస్తాను. ఇంతే, ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టు బాగా కలిపేయండి. ఇప్పుడు నేను మీకు చూపించే కొలతలన్నీ కూడా 2 గ్లాసెస్ ఆఫ్ రైస్కి, అంటే ఒక 1/2 కేజీ రైస్ అనుకోండి, 1/2 కేజీ రైస్కి ఈ కొలతలు అనమాట. ఓకే, మొత్తం కూడా బాగా కలిపేయండి. ఇప్పుడు మనం వేసిన మసాలాస్ అన్నీ కూడా ఈ వెజ్జీస్ అన్నిటికి బాగా పట్టాలండి. ఒక 2 నిమిషాలు బాగా పట్టే విధంగా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని బాగా కలిపేయండి. కలిపిన తర్వాత నేను ఇక్కడ ఎన్ని గ్లాసెస్ ఆఫ్ రైస్ అని చెప్పాను? 2 గ్లాసెస్ కదా. 2 గ్లాసెస్ ఆఫ్ రైస్కి 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే పడతాయి. 4 గ్లాసుల వాటర్ అయితే పోస్తాం. పోసేసిన తర్వాత ఇందాక ఒక గుప్పెడు పుదీనా వేసాం కదా, ఇంకా మిగిలిన పుదీనా మొత్తం కూడా ఇప్పుడైతే వేసేస్తున్నాను. ఓకే, ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ అని చెప్పేసి ఇందాక చెప్పాను, ఇవి లైట్గా ఉడుకుతున్న టైంలో ఇందులో మనం నెయ్యి అనేది యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 3 స్పూన్స్ గీ అనేది యాడ్ చేస్తున్నాను. ఈ నెయ్యి ఏదైతే ఉందో మనం బిర్యానీకి అసలు టేస్ట్ అంతా మార్చేసిద్ది. ఇప్పుడు దాకా మనం చేసింది ఒక ఎత్తు అయితే, ఈ నెయ్యి వేయటం అనేది ఇంకొక ఎత్తు, చాలా బాగుంటుంది. ఎప్పుడైతే నెయ్యి వేస్తామో అసలు బిర్యానీ టేస్ట్ అంతా మారిపోతుంది, చాలా బాగుంటుంది. ఈ నెయ్యి మాత్రం స్కిప్ చేయొద్దు. గీ గనక స్కిప్ చేస్తే నేను చెప్పిన టేస్ట్ అనేది రాదు ఫ్రెండ్స్. నెయ్యి మాత్రం స్కిప్ చేయొద్దు, చాలా మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఎప్పుడైతే మనకి ఈ విధంగా ఉడకటం స్టార్ట్ అవుతుందో, ఈ విధంగా మనకి బబుల్స్గా ఉడకటం స్టార్ట్ అయినప్పుడు ఇందులో మన రైస్ ఏదైతే ఉందో, నేను రైస్ అనేది 1.5 అవర్ నానబెట్టాను. మంచినీళ్ళు పోసుకొని 1 గంటన్నర నానబెట్టాను అనమాట. అలా నానబెట్టడం వల్ల మనకి రైస్ అనేది చాలా బాగా వస్తుంది. ఇక ఇంతే, ఇంతకు మించి మనం ఏమి చెయ్యం. రైస్ మొత్తం వేసేసిన తర్వాత ఇంకా మూత పెట్టేసి అసలు మూత తీయొద్దు. మనకి రైస్ అనేది అయ్యేంత వరకు తీయొద్దు. దమ్ము మొత్తం కూడా లోపలే అవ్వాలి. ఆ పొగ మొత్తం కూడా రైస్కి పట్టి మంచి రుచి అయితే వస్తుంది. మూత అనేది ఇంకా తీయొద్దు. ఒక 15-18 నిమిషాలు అలా వదిలేయండి. వదిలేస్తే మన వెజ్ బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. ఈ వెజ్ బిర్యానీలోకి గోంగూర పచ్చడి కానీ, వెజ్ కర్రీస్ ఏదైనా సరే, వెజ్ గ్రేవీ కర్రీస్ అదిరిపోతాయి. ఇంకా నాన్ వెజ్ లవర్స్ ఉంటే కనుక అసలు మటన్ కర్రీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. చికెన్ కన్నా మటన్ అదిరిపోతుంది ఈ వెజ్ పలావ్లోకి. మరి చేస్తారా? చేసి మీకు ఎలా వచ్చిందనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలానే నెక్స్ట్ వీడియోలో ఏం రెసిపీ తీసుకురావాలి అనేది కూడా చెప్పండి. మీరు ఏం చెప్తారో అదే తెస్తాను. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.